హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక చిన్న కథతో మీ ముందుకైతే వచ్చానండి. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం నగలు తీసుకొని అడవి నుండి వస్తూ ఉండగా ఒక రాక్షసుడు ఎదుట పడి నాకు బాగా ఆకలేస్తుంది, నేను తినేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి, నేను వెళ్ళకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది, నేను ఇంటికి వెళ్ళి నగలు ఇచ్చేసి మళ్ళీ వస్తాను అని చెప్పి ప్రాధేయపడతాడు. ఆ నగలు తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకి చెప్తాడు. చెప్తుండగా చాటు నుండి కొడుకు వింటాడండి. ఆ కొడుకు రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, మా నాన్న లేకపోతే మా ఇంటికి దిక్కెవరు, మా నాన్న బదులు నన్ను తినండి అని చెప్పి రాక్షసుని అడుగుతాడు. తర్వాత నాన్న వస్తాడు, మా కొడుకు లేకపోతే మా భార్య బతకలేదు, నా కొడుకును వదిలేసి నన్ను తినండి అని చెప్పి రాక్షసుని అడుగుతాడు. తర్వాత ఒక పెద్ద ఆయన వస్తాడండి, నా మనవడు నా కొడుకు లేకపోతే నేను బతకలేను, నాకు ఎలాగో వయసు అయిపోయింది, నన్ను తినేయండి అని చెప్పి ఆ పెద్ద ఆయన అడుగుతాడు. తర్వాత తన భార్య వస్తుందన్నమాట. మా ఆయన, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను, నన్ను తినేయండి అని చెప్పి రాక్షసుని అడుగుతుంది. తర్వాత కూతురు వస్తుంది, ఈ మా నాన్న నా నగల కోసమే మీ కంటపడ్డాడు, ఈ గొడవంతటికి కారణం నేనేను, నన్ను తినేయండి అని చెప్పి కూతురు అడుగుతుంది. తర్వాత ఇవంతా వినిన తర్వాత రాక్షసుడు నవ్వుతూ ఇలా అంటాడు, నేను ఒకప్పుడు రాజుని, నా గర్వంతో దేవతల శాపం పొంది నేను ఇలా రాక్షసునిగా మారాను, ఈరోజు నేను మీ వల్ల మామూలు మనిషిని అయ్యాను అని చెప్పి నవ్వుతూ తన కూతురు పెళ్ళి కట్న కానుకలతో జరిపించి వాళ్ళకి సిరి సంపదలను ఇస్తాడు.